హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ల్యాప్టాప్కి యూఎస్బి వైర్డ్ కీబోర్డ్ను మరియు వైర్లెస్ కీబోర్డ్ను ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రోడాట్ యూఎస్బి వైర్డ్ కీబోర్డ్. ఇది ఈ కీబోర్డ్ను ల్యాప్టాప్ కనెక్ట్ చేయడానికి యూఎస్బి కేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ కీబోర్డ్ను ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ల్యాప్టాప్కు ఉన్న యూఎస్బి పోర్ట్కి ఈ యూఎస్బి కేబుల్ను కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా కీబోర్డ్ ల్యాప్టాప్కి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కీబోర్డ్ ఏ విధంగా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. కీబోర్డ్లో విండోస్ కీను ప్రెస్ చేశాను. ల్యాప్టాప్లో విండోస్ హోమ్ పేజ్ ఓపెన్ అయింది. ఈ విధంగా యూఎస్బి వైర్డ్ కీబోర్డ్ను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైర్లెస్ కీబోర్డ్ను ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఇది లాగిటెక్ కంపెనీకి సంబంధించిన వైర్లెస్ కీబోర్డ్. దీనికి ఏ విధమైన వైర్ కనెక్షన్స్ లేకుండా ఈ కీబోర్డ్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ కీబోర్డ్ను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈ కీబోర్డ్ పనిచేయడానికి 2 బ్యాటరీస్ని వేయాల్సి ఉంటుంది. బ్యాటరీస్ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ కీబోర్డ్తో పాటు ఒక యూఎస్బి రిసీవర్ కూడా ఉంటుంది. ఈ రిసీవర్ని ల్యాప్టాప్కి ఉన్న యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే కీబోర్డ్ ల్యాప్టాప్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కీబోర్డ్ ఎలా యూజ్ అవుతుందో చెక్ చేద్దాం. కీబోర్డ్లో విండోస్ కీ ప్రెస్ చేశాను. ల్యాప్టాప్లో విండోస్ మెనూ ఓపెన్ అయింది. ఈ విధంగా కీబోర్డ్స్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 39 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.